ఇలా చింపరి జుత్తేసుకొని వచ్చేసాను అనుకుంటున్నారా? మా ఇంటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కే వెళ్ళామనమాట. అప్పుడే హెయిర్ వాష్ చేసుకున్నాను. ఇంకా అట్లనే వెళ్ళిపోయాననమాట. మా ఆయనకి హాయ్ చెప్పమంటే ఎట్లా చెప్తున్నారు చూసారా? అండ్ మేమైతే సీటింగ్ వ్యూ పాయింట్ రోడ్ వ్యూ ఉన్న దాంట్లో తీసుకున్నాం అనమాట. అండ్ అంబియన్స్ వచ్చేసరికి చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే కాంప్లిమెంటరీ కింద పాపడ్స్ ఇచ్చారు. సగం పొట్ట ఇక్కడే ఫిల్ అయిపోయింది. అండ్ కోక్ అయితే ఆర్డర్ చేసామనమాట. అది 0 షుగర్. మా ఆయన ఏంటి తాగిన తర్వాత చప్పగా ఉంది అంటున్నారు. సో ఇంకా నేనైతే క్రిస్పీ కార్న్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో క్రిస్పీ కార్న్లో ఏమైందంటే శనగపిండి ఎక్కువైపోవడం వల్ల అది పకోడీలా అయిపోయింది. సో టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ ఇంకా పకోడీ తిన్న ఫీలింగే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ తందూరి అయితే ఆర్డర్ చేసాము. అప్పటికి మా ఆయన అంటున్నారు, ఈ సలాడ్ ట్రై చేయక బాగోదు అని చెప్తున్నారు. తనని ట్రై చేయమంటే నేనైతే ట్రై చేయను అని చెప్పన్నారు అనమాట. సో ఇంకా నువ్వేం చెయ్యవు అని చెప్పేసి నేనే తిక్కలు దాన్ని మొత్తం ట్రై చేసి పడేశాను. ఇంకా తినగానే నువ్వు వస్తానంటే నేను వద్దంటేనా మూవీలోని సిద్ధార్థకి ఎట్లా అయితే స్పూన్ నోట్లో ఉండిపోద్దా అట్లనే నోట్లో ఉండిపోయింది అనమాట. అంత చండాలంగా ఉంది. టర్మరిక్ అండ్ ఇంకా స్వీట్ అయితే కలిపితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఇంకా చేసేదేం లేక పక్కన పెట్టేసి నిమ్మకాయ పిండుకొని చికెన్ తందూరి అయితే ముక్క తీసుకొని నోట్లో పెట్టుకుంటే అమ్మ మస్తు ఉంది తెలుసా, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. మటన్ నేను ఎప్పుడు ట్రై చేయను బయట, అట్లాంటిది ఈ రోజైతే ఇది మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. అందుకే ఏమో అస్సలకి బాగాలేదు. ముక్క అయితే చాలా గట్టిగా ఉంది. బిర్యానీ అయితే ఓకేగా ఉంది, కానీ ముక్క అయితే చాలా గట్టిగా ఉంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్ బాయ్.